రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 3 సంవత్సరాలు కావస్తోంది. ఫిబ్రవరి 24, 2022లో మొదలైన యుద్ధం ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉంది. ఇక పుతిన్ విషయానికి వస్తే యుక్రెయిన్ చిన్న దేశం కాబట్టి వారం 10 రోజుల్లో దారికి తెచ్చుకోవాలనుకున్నారు. తీరా చూస్తే అది అలా ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉండడంతో పుతిన్లో కూడా అసహనం ఏర్పడింది. ఇక జెలెన్స్కీ వెనుక అమెరికాతో పాటు నాటో దేశాలున్నాయి. వీరు యుక్రెయిన్ కావలసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సర్దుబాటు చేస్తున్నారు. దీంతో ఈ యుద్ధం మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంది. అయితే ఇటీవల రష్యా యుక్రెయిన్ పై పెద్ద ఎత్తున అత్యాధునిక క్షిపణులను ప్రయోగించి పెను విధ్వంసం సృష్టిస్తోంది. ప్రస్తుతం రష్యా వద్ద 3500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించే సత్తా కలిగి ఉన్న క్షిపణులున్నాయి. దీంతో యుక్రెయిన్ను దడదడలాడిస్తోంది పుతిన్ సేన. ఇక పుతిన్ సేన భారీ ఎత్తున దాడులకు పాల్పడడంతో దిక్కుతోచడం లేదు జెలెన్స్కీకి. దీంతో ఆయన రష్యాతో సంధి కుదుర్చుకోవడానికి సిద్ధమంటున్నారు. తాజాగా జెలెన్స్కీ కొత్త ప్రతిపాదన తెచ్చారు. దానికి అంగీకారం తెలిపితే తాను యుద్ధం విరమిస్తానంటున్నాడు. ఇక జెలెన్స్కీ కొత్త ప్రతిపాదన విషయానికి వస్తే ప్రస్తుతం తన కంట్రోల్లో ఉన్న భూభాగాన్ని నాటో గొడుగు కిందికి తెస్తే ఈ యుద్ధాన్ని ఆపేస్తానంటున్నాడు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన దీని గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ను నాటో సభ్యత్వానికి అంగీకరిస్తారా అని ప్రశ్నిస్తే తమ చేతిలో ఉన్న భూభాగం మొత్తాన్ని నాటో పరిధిలోకి తెస్తామంటే సభ్యత్వం తీసుకోవడానికి తాను సిద్ధమేనన్నారు జెలెన్స్కీ. నాటో సభ్యత్వం గురించి ఆయన వివరిస్తూ మొత్తం యుక్రెయిన్ను నాటో పరిధిలోకి తేవాలి, దీంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సరిహద్దుల ప్రకారం తమ భూభాగాలను తమకివ్వాలి, ముందుగా రష్యా అదుపులో ఉన్న తమ భూభాగాన్ని దౌత్యపరంగా చర్చలు జరిపి తమకప్పగిస్తే తాను నాటో సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధమేనని జెలెన్స్కీ అన్నారు. ఇక ఈ ప్రతిపాదన వర్కౌట్ అయ్యేది కావని కూడా జెలెన్స్కీ అన్నారు. ఇప్పటి వరకు అలాంటి ఆఫర్లు తన ముందుకు రాలేదు. ఇప్పటి వరకు నాటో అలాంటి ప్రతిపాదనలు తేవడం కూడా అనుమానమేనని యుక్రెయిన్ ప్రెసిడెంట్ అన్నారు. అలాగే ఇలాంటి ప్రతిపాదనల గురించి అధికారికంగా ఇప్పటి వరకు తమ ముందు ఎవ్వరూ తీసుకురాలేదని ఆయన అన్నారు. నాటో సభ్యత్వం మొత్తం దేశానికి ఇవ్వాల్సిందే. ప్రస్తుతం రష్యా అదుపులో ఉన్న భూభాగానికి కూడా ఇది వర్తించాలన్నారు. కేవలం దేశంలోని ఒక భాగానికి మాత్రమే నాటో సభ్యత్వం ఇస్తామంటే కుదరదన్నారు జెలెన్స్కీ. ఇప్పటికి చాలా మంది కాల్పుల విరమణ ప్రతిపాదన చెయ్యాలని కోరుతున్నా దీనికి జెలెన్స్కీ చెప్పేదేమిటంటే ముందుగా దీనికి సంబంధించి గట్టి ఒప్పందం కుదుర్చుకోవాలి. రష్యా తరచూ తమపై దాడులు చేస్తుంటే కాల్పుల ఒప్పందం కుదుర్చుకోవడంలో అర్థం లేదన్నారు. కేవలం నాటో సభ్యత్వం ఒక్కటే తమ భద్రతకు గ్యారంటీ ఇస్తుందన్నారు జెలెన్స్కీ. ఇక యుద్ధం సమాప్తం గురించి ప్రస్తావిస్తూ వచ్చే ఏడాది యుద్ధం ముగిసే అవకాశం ఉందన్నారు. దీనికి యుక్రెయిన్ మిత్రపక్షాలు ఆసక్తి చూపితే యుద్ధం పరిసమాప్తం అవుతుందన్నారు. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పశ్చిమ జర్మనీ మోడల్ మాదిరిగా నాటోకు సభ్యత్వం ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. కాగా జర్మనీలో విడిపోయిన దేశానికి నాటో సభ్యత్వం ఇవ్వడం జరిగింది. ఇక యుక్రెయిన్ విషయానికి వస్తే యుక్రెయిన్లోని కొంత భూభాగాన్ని రష్యా తమ అధీనంలో తీసుకుంది. మిగిలిన భూభాగం యుక్రెయిన్ చేతిలో ఉంటుంది. దీన్ని కలుపుకొని నాటో సభ్యత్వం ఇవ్వాలనే దిశగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా అలాంటి ప్రతిపాదన మాత్రం రాలేదు. ఇక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఒకవేళ తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే 24 గంటల్లోనే యుద్ధం ఆపేయిస్తానని చెప్పారు. అదే సమయంలో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన జేడీ వాన్స్ కూడా పరోక్షంగా ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. సంధిలో భాగంగా యుక్రెయిన్లోని కొంత భూభాగం డాన్బాస్, క్రిమియాను రష్యా వదులుకోవలసి ఉంటుంది. ఇక జెలెన్స్కీ కూడా దౌత్యపరంగా చర్చలు జరిపి 2025 నాటికి యుద్ధం ముగిద్దామని చూచాయగా చెప్పారు. ఇక రష్యా క్రిమియాను 2014లో స్వాధీనం చేసుకుంది. 8 ఏళ్ల తర్వాత యుక్రెయిన్పై పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించాడు. యుక్రెయిన్లోని తూర్పు ప్రాంతాన్ని తన అదుపులో తీసుకున్నాడు. అయితే పుతిన్ మాత్రం మొత్తం యుక్రెయిన్ను తన అదుపులో తీసుకుంటారని మాత్రం ఎప్పుడు చెప్పలేదు.
మొత్తానికి చూస్తే జెలెన్స్కీ మాత్రం యుక్రెయిన్ మొత్తాన్ని కలుపుకొని నాటో సభ్యత్వం ఇస్తామంటే అంగీకరించే అవకాశం ఉంది. కొంత భాగం రష్యాకు అప్పగించి మిగిలిన భూభాగానికి నాటో సభ్యత్వానికి జెలెన్స్కీ ససేమిరా అంటున్నాడు. అయితే నాటో దేశాలు చొరవ తీసుకుంటే తప్ప ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కుదిరే అవకాశాలు లేవు. కాగా గురువారం మాస్కో యుక్రెయిన్లోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగించింది. అంతకుముందు అమెరికా సరఫరా చేసిన ఆట్కా మిసైల్ను రష్యా గడ్డపై ప్రయోగించినందుకు ప్రతీకారం పుతిన్ సేన యుక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. ఇప్పటికే యుక్రెయిన్ పౌరులు 2 అత్యంత కఠినమైన వింటర్లను చూశారు. ఆ తర్వాత 3వ వింటర్ను చూడబోతున్నారు. ఎముకలు కొరికే చలి నుంచి ఎలా గట్టున పడతామా అని సామాన్య యుక్రెయిన్ పౌరుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నాడు.